ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము 14వ వచనము. తొందరతో నిండి ఉన్న లోకమందు కనిపెట్టుట కష్టతరమే, కానీ దేవుని కొరకు కనిపెట్టుట వలన వచ్చు ఆశీర్వాదములను పొందగోరు వారు నిశ్చయముగా కనిపెట్టుకొందురు. ఈ వచనము ప్రారంభములో యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము అని చెప్పుటయే కాక, ముగింపులోను యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము అని స్పష్టముగా చెప్పుట గ్రహించుచున్నాము. మనుషుల కొరకు, లోక సంబంధమైన వాటి కొరకు కనిపెట్టుకుని వారు సొమ్మసిల్లుదురు. మనము సహనముతో ప్రభువుని కనిపెట్టుకోవాలి. అయితే మనము మొట్టమొదటిగా ఆయన వాగ్దానము కొరకు కనిపెట్టుకోవాలి. రెండవదిగా ఆయన శక్తి కొరకు కనిపెట్టుకోవాలి. మూడవదిగా ఆయన నడిపింపు కొరకు కనిపెట్టుకోవాలి. నాలుగవదిగా ఆయన రాకడ కొరకు మనము కనిపెట్టుకోవాలి. మనము సహనముతో కనిపెట్టుకొని ఉన్న యెడల తగిన కాలమందు బహుమానము పొందుకుంటాము. తగిన కాలమందు మనము ఆయనను హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉన్న యెడల మనము అడుగు వాటి కంటెను, ఊహించు వాటి కంటెను అత్యధికముగా ప్రభు మనలను హెచ్చించును. కావున ప్రభు కొరకు మనము సహనముతో కనిపెట్టుకొని ఆయన ఇచ్చు బహుమానములను పొందుకుందాము. ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.